శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఈరోజు మారుతి అనుగ్రహం ప్రారంభ మార్చ్ 22వ తారీఖు శనివారం 2025 మూలా నక్షత్రం అష్టమి తిథి. ఇవాళ దీపారాధన చేసుకోవడం ద్వారా వైవాహిక సమస్యలు పోతాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. భర్త మారాలని, భర్త మద్యం సేవించకూడదని, పిల్లలని తనని బాగా చూసుకోవాలని, భార్య ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే భర్త ఇంకొక రకంగా, సరే ఏ విధంగానైనా భర్త ఏ రకంగా ఇబ్బంది పడతాడండి. ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బంధువులు గౌరవించకపోవటమో, తల్లిదండ్రులని ఒప్పుకోకపోవటమో, లేదంటే ఎవరు వచ్చినా వాళ్ళని చీదరించుకోవడమో, రకరకాలు చెప్తూ ఉంటారు. భర్త చెప్పేవి భర్త చెప్తాడు, భార్య చెప్పేవి భార్య చెప్తాడు. ఓవరాల్గా మనకు కావాల్సింది సంతోషంగా ఉండాలి. భార్యాభర్త ఏ మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమానురాగాలతో ఉండాలి. దానికి ఏ విధమైన పరిహారం ఉంది అన్నది మనం శాస్త్రంలో వీక్షిస్తే, మూలా నక్షత్రం శనివారం కలయిక నాడు ఈ దీపారాధన, అంటే నేను చెప్పే దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు మనస్పర్ధలు తగ్గుతాయి, కలత్ర దోషం పోతుంది. ఏం చేయాలి? ఆముదం ఉంటుంది కదా, ఆముదంతో దీపం వెలిగించాలి. ఆముదంతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆముదం వేయండి, ఒక 2 చెంచాలు దీపారాధన చేయండి. ఈరోజు సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే భర్త వైపు లోపం ఉంటే భర్త మారుతాడు, భార్య వైపు లోపం ఉంటే భార్య మారుతుంది. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు చూడండి, ఇది చేసిన మండలం అంటే వితిన్ ఒక 1 మంత్ 1.5 మంత్ లోపు మీకు ఆ రిజల్ట్ కనపడుతుంది. ఈ పుణ్యం అక్కడ కాపాడుతుంది. ఒకవేళ మీ అమ్మాయికి అల్లుడికి లేదా కొడుక్కి కోడలికి ఈ విధమైన సమస్య ఉన్నా మీరు చేయొచ్చమ్మా. ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి తప్పకుండా గోత్రం ఒకటే ఉంటుంది కాబట్టి ఫలితం దక్కుతుంది. అయితే ఇంకొక ఆలోచన, అమ్మాయి పెళ్ళయ్యాక గోత్రం మారుతుంది కదా, మరి అప్పుడు కూడా ఫలితం వస్తుంది. కన్యాదానం ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేస్తే, అంటే తల్లి తండ్రి లేదా ఒకవేళ బాబాయ్ పిన్ని లేదా అన్నయ్య వదిన కూర్చుంటారు కదా పెళ్ళికి, వాళ్ళు చేస్తే అప్పుడు ఆ ఫలితం వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో ప్రమాణాలు చేసి మనం వివాహం చేశాం కాబట్టి అక్కడ వర్తిస్తుంది. ఈ దీపారాధన చేయండి. సరే, ఈరోజున్న ముహూర్తాన్ని బట్టి లక్ష్మీ యోగం, ధనయోగం కోసం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో విపరీతమైన స్ట్రెస్ అనుభవిస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడుతున్నాం, భయపడుతున్నాం, పారిపోతున్నాం, డబ్బు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల. అందుకు గాను ఈరోజు ఏం పరిహారం చేసుకుందాం? ఈరోజు మూలా నక్షత్రం శనివారం అష్టమి తిథి, బహుళాష్టమి అంటారు, అనగాష్టమి అంటారు, ఇవాళ కాలభైరవాష్టమి అంటారు. ఈ రోజున దగ్గరలో ఉన్న శివాలయంలో 116 అంటే 116 ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ భంగదోషం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఎవరికైతే ఈ భంగదోషాలు ఉంటాయో, శని భంగదోషం, లక్ష్మీ భంగదోషం, ఇలా కొన్ని భంగదోషాలు ఉంటాయి, యోగ భంగదోషం, ఆ భంగదోషాలు ఉన్న వాళ్ళకే విపరీతమైన అప్పులు అనేవి ఉంటాయి. కావున ఈ భంగదోషం పోవడానికి ఏం చెప్పారు ఋషులు? శనివారం, మూలా నక్షత్రం, అష్టమి, అందులో బహుళాష్టమి వస్తే చాలా విశేషమని చెప్పబడింది. కాబట్టి ఈ రోజున శివాలయంలో 116 ప్రదక్షిణాలు చేయండి. మీ అప్పులు తొలగిపోవచ్చు, లేదా అప్పిచ్చిన వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేయటం ఆపేయచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మీరు అప్పు కట్టడానికి మీకు కాలము కలిసి వస్తుంది. వాళ్ళ అప్పు వాళ్ళకి మీరు తీర్చేస్తారు. అలాగే ఒక మంత్రం ఈరోజు ముహూర్తంలో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు ఒక మంత్రం, ఇవాల్టి రోజున మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం శరవణ భవాయ నమః. ఓం గం శరవణ భవాయ నమః. ఓం గం శరవణ భవాయ నమః. ఈ మంత్రము ద్విదేవతా మంత్రం. ఇది చాలా పవర్ఫుల్. తండ్రికి కొడుక్కి లేదా కూతురుకి తల్లిదండ్రులకు లేదా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు లేదంటే అక్కకి తమ్ముడికి ఇలా రక్త సంబంధం తోడబుట్టిన వాళ్ళు ఆస్తి గొడవలని లేదా ఇతర కారణాల చేత అలగటం, గొడవలు పెట్టుకోవడం, ఒకరింటికొకరు వెళ్ళకపోవడం, వాళ్లకు ఎవరైతే కలవాలి
కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారో వారు ఈ మంత్రం చదివితే తప్పకుండా కలుస్తారు. అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈరోజున్న ముహూర్తంలో రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. జయ గురు దత్తాత్రేయ.